హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంతోష్ నెమలకొండ. వెల్కమ్ టు నమో వీరభద్ర. జీల చెరువు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చానండి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా జీల చెరువు గ్రామంలో ప్రముఖ స్వయంభూ వెంకటేశ్వర క్షేత్రం ఇది. ఇది ఖమ్మం సూర్యాపేట రహదారిపై ఖమ్మం టౌన్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని చిన్న తిరుపతిగా అయితే పిలుస్తారు. దీన్ని 1964లో అధికారికంగా స్థాపించారు. స్వయంభూ విగ్రహానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ముఖ్యంగా ప్రత్యేక బ్రహ్మోత్సవాలు వంటివి చాలా బాగా అయితే జరుగుతాయి. మనం సూర్యాపేట నుంచి మామూలు నార్మల్ రూట్ లో రావచ్చు, లేదా హైవే మీద నుంచి కూడా రావచ్చు. ఇది మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. మనం పాత రోడ్డు నుంచి వస్తుంటే మనకి అవుపడుతుంది టెంపుల్. దీనికి మెట్ల మార్గము ప్లస్ రోడ్డు మార్గం రెండైతే ఉన్నాయి. సో నేనైతే మెట్ల మార్గం ద్వారా స్వామిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాను. మెట్లు మరీ ఎక్కువ ఏమైతే లేవండి, వెళ్ళొచ్చు అందరూ. శనివారం రోజు ఎక్కువగా స్వామివారి ఉత్సవాలు కళ్యాణం అయితే జరుగుతుంటుంది. భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు. నా చిన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అయితే వచ్చేది. ఈ మధ్య వీలు పడి దాదాపు 12 సంవత్సరాల తర్వాత అయితే నేను మళ్ళీ ఈ గుడికి అయితే వస్తున్నాను. చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంట్. గుట్ట మీద అయితే ఉంటుంది, ఎత్తులో మంచి ఎన్విరాన్మెంట్ ప్లస్ ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. చూడండి, మనం ఎంట్రన్స్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఇది టికెట్ కౌంటర్. ఈ కౌంటర్ లో మనకి అర్చన టికెట్స్ కానీ లడ్డు టికెట్స్ కానీ మనకైతే అమ్ముతారు. దానికి లెఫ్ట్ సైడ్ లో కళ్యాణ కట్ట అయితే ఉంటుంది. ప్లస్ ఆంజనేయ స్వామి గుడి మనకి అవుపడుతుంది. చూడండి, చాలా పవర్ఫుల్ గాడు. మా చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి గుడికి ఎన్నో సార్లు అయితే వచ్చేది. ఉదయాన్నే వచ్చి స్వామిని దర్శించుకొని అయితే వెళ్ళేది, తలనీలాలు సమర్పించుకొని. మనకి అటువైపు వెళ్తుంటే ఇటు సైడ్కి విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అది కొలను, మామూలు కోనేరు. వాటర్ అయితే లేవు ప్రజెంట్. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ఇదంతా డెవలప్ అయితే లేదు. చాలా రోజుల తర్వాత వచ్చా కదా, చాలా కొత్తగా అయితే కనిపిస్తుంది. చూడండి, ఎంతో బాగుంది. ఇటు కొద్ది దూరం ముందుకు వెళ్తే తలనీలాలు సమర్పించుకోవచ్చు భక్తులు. చాలా బాగుంది. చిన్నపిల్లలు ఆడుకోవటానికి ఈ విధంగా సెటప్ అయితే చేశారు, గేమ్స్ ఆడుకోవటానికి. భక్తులకి స్నానాల గదులు కానీ మరుగుదొడ్లు కానీ చాలా నీట్గా అయితే ఉంచారు. మనకి టెంపుల్ అనేది చాలా అద్భుతంగా, ఇంతకుముందు ఓపెన్ ఏరియాలో ఉండేది, కానీ నేను చాలా రోజుల తర్వాత వచ్చా కదా, చాలా డెవలపింగ్ అయితే జరిగింది. ప్లస్ ఇక్కడ అన్నదాన సత్రం అయితే కట్టారు. SSLV ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ వారు మనకు ఇందులో కళ్యాణాలు జరుగుతాయి. ప్లస్ అన్నదాన సత్రంగా అయితే ఇది ఉపయోగపడుతుంది. చాలా బ్యూటిఫుల్ గా అయితే మనకి దీన్ని నిర్మించారు దాతలు. ప్లస్ ఇటు సైడ్ వెళ్తే గరుత్మంతుడైతే స్వామి ఉన్నారు. ఆ స్వామి విగ్రహాన్ని అయితే పెట్టారు వాళ్ళు. లోన చూడండి, ఇది కళ్యాణ మండపం ఈ విధంగా అయితే ఉంది. మనకి ఇక్కడ వాహనాలు పూజ చేస్తారు. మనం అక్కడ స్టార్టింగ్ లో టికెట్ అయితే తీసుకోవాలి. గరుత్మంతుడ స్వామివారు, గరుడ స్వామివారు అయితే ఈ విధంగా ఉన్నారు. విగ్రహం చాలా బాగుంది. మనం ఇందాక మెట్ల మార్గం ద్వారా అయితే వచ్చాము, కానీ అదే మెయిన్ రోడ్ లో కొద్ది ముందుకు వెళ్తే మనకి ఈ రోడ్ అనేది ఉంటుంది. సో మనం ఈ రోడ్డు ద్వారా కూడా మనం పైన గుట్ట మీదకి అయితే రావచ్చు. చిన్నప్పుడు మా నాన్నకి మాటలు రాకపోతే ఇక్కడికి వస్తే వచ్చాయట. అలా మాకైతే బాగా నమ్మకం ఈ స్వామివారు. మీరు ఇక్కడికే ఈ ఏరియాకు వస్తే ఖచ్చితంగా కూసుమంచి గణపేశ్వర ఆలయం, అది 1000 సంవత్సరాల పురాతనమైన గుడి. దాంతోపాటు జీల చెరువు వెంకన్న స్వామివారిని అయితే ఖచ్చితంగా దర్శించుకోవాలి. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి అయితే వెళ్ళండి. కోరిన కోరికలు అయితే తీరుస్తారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు అయితే దేవస్థానం సందర్శన వేళలు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అయితే గుడి ఓపెన్ చేసి అయితే ఉంటుందంట. సో మేము ఆ అష్టోత్తరానికి 30 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాము. ముందు చుట్టుపక్కల అవన్నీ చూపించాలన్న ఉద్దేశంతో గుళ్ళోకి అయితే కొద్దిగా లేట్గా వెళ్ళాను. ఈరోజు శనివారం, ఇంకా మేము ఉదయాన్నే వచ్చాము. సో భక్తులు ఇంకా వస్తూనే ఉంటారు, ఫుల్ రష్ అయితే ఉంటుంది, క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు. ఇది ఆలయం లోపల విశాలమైన ప్రాంగణం అయితే కట్టించారు. ధ్వజస్తంభం, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకునే వారైతే కొడతారు. సో మనకి ఈ చుట్టుపక్కల మంచి బెస్ట్ గుడి అయితే చెప్పవచ్చు వెంకటేశ్వర స్వామి వారిది. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు అయితే పెట్టారు. సో మనం కాసేపు కూర్చొని ఆ నామాలను అయితే చదవచ్చు. స్వామివారు మిడిల్లో ఉంటారు. ఇటుపక్క గోదాదేవి అమ్మవారు, మధ్యలో స్వామివారు అయితే ఉంటారు. ఇది స్వయంభూ విగ్రహము. ఇటువైపు ఇంకో అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారి పేరు
అలివేలు మంగ తాయారు. సో మనకు అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళైతే నాకు గోవిందనామాలు అయితే పెట్టారు. చాలా మంచిగా చూసుకుంటారు అక్కడికి వెళ్తే భక్తుల్ని. చిరాకు పట్టం కానీ అలా ఇలా అయితే ఉండదు. స్వామి లోపల ఇత్తడి తొడుగైతే పెట్టారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. మనం ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే విధంగా అయితే దేవాలయం అయితే ఉంటుంది. లోన మూల విరాట్ని అయితే వీడియో తీయడానికి వీల్లేదు. స్వామివారి దర్శనం చేసుకుని అర్చనైతే చేయించుకున్నాము. చాలా ప్రశాంతంగా ఉంది లోనకి వెళ్ళాక. చాలా రోజుల తర్వాత వెళ్ళా కదా. సో మనం లోన ఆలయానికి వెళ్ళిన కుడివైపు వెళ్తే అక్కడ నాగేంద్ర స్వాముల వారి పుట్ట ఉంటుంది. సో నేనైతే అక్కడికి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకున్నాను. సంతానం లేని వాళ్ళు అక్కడ ఉయ్యాల కడితే, చెక్కతో చేసిన ఉయ్యాల ఉంటుంది కదా, అలాంటివి కడితే సంతానం కలుగుతుందని భక్తులైతే విశ్వసిస్తారు. సో చూడండి ఇది పుట్ట ఎలా ఉందో, చాలా బాగుంది. స్వామివారిని కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారనే నమ్మకం భక్తుల్లో అయితే ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా మీరు జేల చెరువు వచ్చినప్పుడు స్వామివారి గుడికి వచ్చి ఒక్కసారి దర్శించుకొని వెళ్ళండి. మళ్ళీ 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 వస్తారు. ఇది ఖచ్చితంగా స్వామివారి మహిమ. అక్కడ తిరుపతి, చిన్న తిరుపతిగా అయితే ఈ జేలచెరువు వెంకటేశ్వర స్వామిని అయితే కొలుస్తారు. సో అక్కడికి వెళ్ళలేకపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళండి. సో మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు మరిన్ని తీయాలని అయితే నాకు బలంగా కోరిక ఉంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో.